సెంటిమెంట్ కు ఎంతో పవర్ ఉంది. సెంటిమెంట్ కు కరగని మనుషులంటూ ఎవరు ఉండరేమో. అందుకే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సెంటిమెంట్ ను రగులుస్తూ ఉంటారు. ఓట్లు దండుకోవడానికి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రజలపై ప్రయోగిస్తూ ఉంటారు. ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు టీడీపీ, జనసేన సెంటిమెంట్ నే నమ్ముకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర వారిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రజల ముందు ఏకరు పెడుతూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల్లో రాజకీయ నాయకులు ప్రజలకు ఎన్ని హామీలైనా ఇస్తారు, ఏదైనా చేసేస్తామని చెప్తూ ఉంటారు. అంతేకాదు, ఓట్లు రాబట్టుకునేందుకు ఏం చేయమన్నా వెనక ముందు ఆలోచించరు. సెంటిమెంట్ ని వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అదే జరుగుతోంది. పార్టీలన్నీ సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుకుంటున్నాయి. ప్రధానంగా టీడీపీ, జనసేన పార్టీలు ఇన్నాళ్లు అంబుల పొదిలో దాచిన ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తున్నాయి. ప్రచారానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రజలపై ప్రయోగిస్తున్నాయి. అందులోనిదే ప్రధాన అస్త్రం సెంటిమెంట్. భావోద్వేగాలను రెచ్చగొట్టడం, సెంటిమెంట్ రాజేయడం ద్వారా ఓట్లు దండుకోవాలన్న లక్ష్యం రాజకీయ పార్టీలకు ఉంటుంది. సెంటిమెంట్ ని రెచ్చగొడితే ప్రజలు కూడా దానికి దాసోహమైపోతూ ఉంటారు. సెంటిమెంట్ కు అంత పవర్ ఉంటుంది మరి. అందుకే టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రచారంలో సెంటిమెంట్ అస్త్రాన్ని సంధిస్తూ ఉంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకప్పుడు ఆంధ్ర ప్రజలను తిట్టిన తిట్లన్నీ గుర్తు చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంత ప్రజల ఆహారాన్ని అవమానించారంటూ సెంటిమెంట్ రగుల్చుతున్నారు. ఆంధ్ర వాళ్లు రాక్షసులు అని, దోపిడీదారులు, దొంగలు అని ఉద్యమ సమయంలో కేసీఆర్ తిట్టారని గుర్తు చేస్తున్నారు. ఆంధ్ర ప్రజలను అవమానించిన కేసీఆర్తో జగన్ జట్టు కట్టారు అని, అందుకే జగన్ను ఓడించాలని ప్రజలకు ఆయన పిలుపునిస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రాకు నీళ్లు రాకుండా అడ్డుకుంటారని, పోలవరాన్ని ముందుకు సాగనివ్వరని హెచ్చరిస్తున్నారు. ఆ రోజు మనల్ని తిట్టారు. ఆంధ్ర వాళ్ళు రాక్షసులు అన్నారు, ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు అన్నారు, దొంగలు అన్నారు. హైదరాబాద్ లో ఉండే ఆస్తులని మేమే ఆక్యుపై చేసుకుంటాం. రెచ్చగొట్టారు ప్రజల్ని. ఈ ఇల్లు నీకే వస్తుంది, వెళ్ళిపోతారు. ఈ భూమి నీకే వస్తుంది, వెళ్ళిపోతారని రెచ్చగొట్టి ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేశారు. విభజన జరిగింది. తర్వాత కూడా మాట్లాడాడు. బిర్యానీని పేడ బిర్యానీ అన్నాడు. ఉలవచారుని మా దగ్గర పశువులు తింటాయని అవమానం చేశాడు. మన పోలవరం మీద అబ్జెక్షన్ పెట్టాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తితో ఈ జగన్మోహన్ రెడ్డి జతకట్టాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సెంటిమెంట్ అస్త్రాన్ని సంధిస్తున్నారు. ఇన్నాళ్లు అభివృద్ధి, జనసేన చేయబోయే కార్యక్రమాలు వివరించిన జనసేనాని ఇప్పుడు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఆంధ్ర వారిని కేసీఆర్ ఇష్టానుసారం తిట్టారని, సీమ నాయకులను రాళ్లతో కొట్టించారని గుర్తు చేస్తున్నారు. ఆంధ్ర ప్రజలను అవమానించిన కేసీఆర్తో జగన్ ఎలా జత కడతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా అంటూ సెంటిమెంట్ రాజేస్తున్నారు. ఒకవైపున మనకి తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని దగాకోరులు, దుర్మార్గులు, దోపిడీదారులు మాట్లాడితే ఒక్కడికి దమ్ము లేదు. ఎవరు మాట్లాడతారు? దశాబ్దం బూతులు చుట్టించుకున్నాం తెలంగాణ నాయకుల చేత. మన ఆంధ్రప్రదేశ్ అన్నమే తింటే టిఆర్ఎస్ నాయకులు చెప్పింది ఇక్కడ జరగకూడదు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ నాయకులు పెద్ద ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అడుగుతున్నాను భీమవరం నుంచి. మీరు ఉద్యమం జరుగుతున్నంత కాలం ఆంధ్ర ప్రజల్ని ద్రోహులను తిట్టారు. రాయలసీమ నుంచి వచ్చిన కొంతమంది ఫ్యాషన్ నాయకుల్ని మీరు రాళ్లతో కొట్టించారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు వరంగల్లో ఇలాంటి విద్యార్థులు రాళ్లతో కొట్టి తరివేశారు జగన్మోహన్ రెడ్డి గారిని వరంగల్లో. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకొద్దు కానీ మాకు కావాలా? మాకు ఆంధ్రప్రదేశ్ కావాలా? వాళ్ళు వాస్తవానికి తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కూడా సెంటిమెంట్ ని నమ్ముకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తును తప్పుపడుతూనే ఆంధ్ర పార్టీ అయిన టీడీపీకి ఓటెయ్యొద్దని తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చారు. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రయోగిస్తున్నాయి.